దేవునికి స్తోత్రం. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ఒక 7 టైమ్స్ నేను అని చెప్పాడు. ఐ యామ్ అని చెప్పుకొచ్చాడు. నేను ఉన్నాను అంటున్నాడు. నేను ఉన్నాను అనే మాట ఎక్కడెక్కడ మనం చూస్తుంటున్నామంటే, ఈ యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి 5 వచనాల్లో ఇక్కడ ఏమంటాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అనే మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఏమంటాడంటే, ఇక్కడ తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అనే మాట చెబుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనగా దేవుడు చెప్పేటటువంటి గొప్ప నీతి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిది అంటే, మనము ఆయనలో ఉంటేనే కానీ మనము ఫలిస్తాము. మీరు నాయందు అంటున్నాడు. మీరు నాయందు నిలిచి ఉంటేనే కానీ లేకపోతే మీరు ఫలించరు అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఆయన యందు మనము అంటు కట్టబడి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటు కట్టబడి ఉండడం అనగా, ఒక చెట్టుకి ఒక కొమ్మ ఎలాగూ అంటు కట్టబడి ఉంటుందో అలాగుననే మనము కూడా ఆయనతోటి అంటు కట్టబడి ఉండాలి. ఈ అంటు కట్టబడ్డటువంటి చెట్టు విషయంలో కనుక ఆలోచిస్తే, ఆ చెట్టులో ఉన్నటువంటి సారము శాఖ అనగా కొమ్మలోనికి అది ప్రవేశిస్తుంది. అంటే దానిలోంచి కొమ్మకి దానిలో ఉన్నటువంటి తేమ కానివ్వండి, దానిలో ఉన్నటువంటి ఆ ప్రాణము లేదా ఆ రసము, ఆ ద్రావకము ఏదైతే ఉన్నదో ఒక చెట్టులో, అది కొమ్మ అంటు కట్టబడినప్పుడు కొమ్మలోనికి ఆ సారము ప్రవేశిస్తూ ఉంటున్నది. అంటే మీరు నాయందు నిలిచి ఉండాలంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చాలాసార్లు ఈ వాక్యం నేర్చుకున్నాం. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నువ్వు ఎంత నేర్చుకున్నా అది నీ జీవితంలో లేకపోతే కనుక నీ బతుకుస్తున్నా. నేర్చుకుంటారు కానీ జీవితంలో ఉండదు. యేసయ్య కంటు కట్టబడి ఉంటే యేసయ్య సారం మన జీవితంలోనికి వస్తుంది. అంటే యేసయ్య మాట వస్తుంది, యేసయ్య ప్రవర్తన వస్తుంది, యేసయ్య చూపు వస్తుంది, యేసయ్య నడకన, యేసయ్య ప్రవర్తన అన్నీ మనలోనికి వస్తాయి. ఇప్పుడు ఒక జామ చెట్టుకు అంటు కడితే తిరిగి జామకాయలు వస్తాయి, దానికి మామిడి చెట్టుకు అంటు కడితే మామిడికాయలు వస్తాయి. అంటే చెట్టులో ఉన్నటువంటి సారం కొమ్మలోనికి ప్రవేశిస్తుంది కనుక ఆ చెట్టులో ఏ విధమైనటువంటి క్వాలిటీ ఉన్నదో అది ఈ కొమ్మలోనికి వస్తుంది. మరి ఇప్పుడు చాలామంది క్రైస్తవులు అనబడినటువంటి వారు యేసయ్య అంత ఈజీగా చెప్తున్నాడు, నేను ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఐ యామ్ నేను ద్రాక్షావల్లిని అంటున్నాడు. మరి నేను ద్రాక్షావల్లిని అంటే ఐఎమ్ ద ట్రూ వైన్ అంటున్నాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. ఐఎమ్ ద ట్రూ వైన్ అంటే నిజమైనటువంటి ద్రాక్షవల్లి ఆయన. మరి నిజమైన ద్రాక్షవల్లి అని మనం నేర్చుకుంటున్నాం బాగానే, కానీ మరి ఆయన కంటు కట్టబడి ఉన్నామా? ఆయన కంటు కట్టబడి ఉంటే ఆయన ఏం మాట్లాడితే మనమే అది మాట్లాడతాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మీరు వినుట మట్టుకు విందురు కానీ మీ హృదయాలు దూరంగా ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. యేసయ్య చెప్తున్నాడు పరిశుద్ధ గ్రంథం ద్వారా. చాలామంది క్రైస్తవులు అనబడిన వారు లేదా క్రైస్తవులుగా లేనివారు లేదా బ్యాప్టిజం రక్షణ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రభువులో జీవిస్తలేరు. ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎట్ట చెప్పొచ్చు అంటే, వాళ్ళ ముఖం చూస్తే అర్థమవుతుంది, వాళ్ళ ప్రవర్తన చూస్తే అర్థమవుతుంది, వాళ్ళ చేతలు, వాళ్ళ మాటలు, వాళ్ళ వినికిడి, వాళ్ళ చూపులు చూస్తే ఇమ్మీడియట్ అర్థమైపోతుంది. ఐ యామ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు ఆయన. మరి మనము నిజమైన ద్రాక్షావల్లి ఆయన అన్నప్పుడు, మనము అంటు కట్టబడి ఉన్నప్పుడు, ద్రాక్ష వల్లి ఎలా ఉందో ఆ ద్రాక్షావల్లిలో వచ్చేటటువంటి సారం ద్రాక్ష కొమ్మలోనికి కూడా వస్తుంది. మరి మనం గుణాలు ఎట్లున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఒకవేళ మనం ద్రాక్షావల్లిలో ఉన్న తీగలాగా లేకపోతే దానిని కట్ చేసి ఎండల పడేసి ఎండిపోయినాక అగ్నితో కాల్చేస్తారు అని రాయబడి ఉంది.
అంటే పనికి మాలిన ఎవరైతున్నారో యేసు ప్రభు నా దేవుడని, నా తండ్రి అని, నేను ఆయన కొరకు జీవిస్తున్నానని, ఆయన మాట ప్రకారంగానే నేను జీవిస్తున్నానని ఎవరైతే చెబుతారో, మరి ఆ చెప్పేదంతా అబద్ధంగా జీవిస్తారో వాళ్ళు తప్పకుండా ఎండిపోతారు. అగ్నిలో వాళ్ళని కాల్చేస్తారు. అగ్నిలో ఆయన ఏమన్నాడు, ఉదాహరణ చెప్తున్నాడు, ఎండిపోతుంది ద్రాక్ష తీగలు, ఎండిపోయినాక వాటిని తీసుకుపోయి అగ్నిలా కాల్చివేస్తారు అని చెప్తున్నాడు. మరి మన విషయంలో మనం ఆలోచించుకుంటే ఎండిపోవడం అంటే చచ్చిపోవడం. చచ్చిపోయిన తర్వాత ఎక్కడ పోతాం మనం? నరకాగ్ని గుండంలో కాల్చేస్తారు మనల్ని. అక్కడ ఏం జరుగుతుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి అది అవసరమా? మరి మనము జీవించాలి కదా. మరి సరిగ్గా జీవించకుండా యేసయ్య పేరు చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే మరి చివరికి నరకాగ్ని గుండానికి పాలైపోతాం. నువ్వు వీడు ఎంత శోకు మీద బతికినా, నువ్వు ఎంత అందంగా బతికినా, యేసు ప్రభు సారం నీ జీవితంలో లేకపోతే నీ బతుకు సున్నా, నరకాగ్ని గుండంలో కాలి చచ్చిపోతావు అని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యను వెంబడించాలంటే సారం మన జీవితంలో ఉండాలి. ఒకవేళ సారం నీ జీవితంలో లేకపోతే నువ్వు యేసయ్యతోటి జీవించడం అనవసరం. యేసయ్యతోటి జీవించకు, లోకంలో జీవించు. లోకం మాటలు నేర్చుకో, లోకం తిట్లు నేర్చుకో, లోకంలోనే బతుకు, వద్దంటలే నేను. యేసయ్య బలవంతంగా నీ ఇంటిలోనికి లేదా నీ ఒంటిలోనికి రాడు. ఆయన తలుపు దగ్గర ఉండి తలుపు తడతాడు. నీ హృదయం అనే తలుపు దగ్గర ఉండి తలుపు తడితే ఆ తలుపు తీస్తేనే ఇంట్లోకి వస్తాడు. ఆయన తలుపు తీస్తే ఇంట్లోకి వచ్చి నిన్ను మార్చేస్తాడు. లేదు తలుపు తీయను, నాకు అవసరం లేదు యేసయ్య అంటే నో ప్రాబ్లం, ఆయన బయటనే ఉంటాడు. కానీ నమ్మించి మోసం చేయడం అనేది మంచిది కాదు. ఆ నమ్మించి మోసం చేయడం అనేది యేసయ్యకు కూడా ఇష్టం లేదు. అందుకే ఆయన అంటున్నాడు, ఐ యామ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ ఫలించరు. తీగ ఎట్లా ద్రాక్షావళిలో అంటుకట్టబడి ఉంటుందో మీరు అలాగూ నాతోటి అంటుకట్టబడి నా సారం మీ జీవితంలోనికి ప్రవేశిస్తే అప్పుడు మీరు మంచిగా బతుకుతారు. ఈ లోకంలో మీరు మంచిగా బతికినా బతకకపోయినా పరలోకంలో మీకు సీటు గ్యారంటీగా ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఇదే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట ఉంటున్నది, గమనించండి. 6వ అధ్యాయంలో 35 నుండి 48 వరకు రాయబడి ఉంటున్నది ఇక్కడ. కానీ మనము ఒక వాక్యం చూద్దాం, మూల వాక్యం ఎక్కడ ఉన్నదో దాన్ని చూద్దాం. ఏమంటున్నాడు ఇక్కడ? అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు. ఇక్కడ చూసారా, ఆకలి కొనడు, దప్పికొనడు అంటున్నాడు. ఐ యామ్ ద బ్రెడ్, నేను జీవాహారం అంటున్నాడు. ఆయన జీవాహారం. మరి ఆయన యందు నిలకడగా ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలంటే ఆకలి కాదు. ఆకలి కాదంటే ఈ లోకం ఆకలి కాదు ఆయన మాట్లాడేది. జీవాహారము నేను, మీరు తిన్నా తినకపోయినా బతుకుతారు. యేసు ప్రభు దగ్గరికి 40 దినాల శ్రమలో దుష్టుడు వచ్చి ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని తినంటే యేసయ్య అన్నాడు, అలాగ రొట్టెలు చేసుకొని తినాల్సిన అవసరం లేదురా నాయనా, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట బ్రతికిస్తుంది, అది నీకు తెలియదా అని అడిగాడు. అదే ఈ దినంలో అడుగుతున్నాడు. ఐ యామ్ ద బ్రెడ్ అంటున్నాడు, నేను జీవాహారమును, ఆహారమును, కనుక మీరు నా మాట వింటే బ్రతుకుతారు అంటున్నాడు. ఆయన మాట వినరు. ఆయన మాట విననప్పుడు మన బతుకులు చక్కగా ఉండవు. మనకు అన్నిట్లా ఏమంటారు, కొదవలుగా ఉంటున్నాయి. ఐఎమ్ ద బ్రెడ్ అంటే ఆహారం. ఆహారం అనగా జీవాహారం, లైవ్లీ బ్రెడ్. ఈ జీవాహారము తింటే జీవము ఉంటుంది మన లోపల. ఈ ఆహారాన్ని మనం భుజిస్తే, ఆహారం అనగా దేవుని వాక్యం, దేవుని మాట, ఈ మాట వింటే మనకు ఈ లోకపరమైనటువంటి ఆకలి కాదు, కానీ
మన శరీరానికి సంబంధించినటువంటి ఆకలి ఏది ఉండదు అంటున్నాడు. మీరు ఆకలి కొనరు, మీరు దప్పి కొనరు. అంటే ఆకలి కొనడం అనగా ఆహారం భుజించడం, దప్పి కొనడం అనగా నీళ్లు తాగడం. ఇక్కడ దప్పిక అంటే ఒక నీళ్ళే కాదు. నీకు డబ్బు కావాలని ఆశ ఉంటుంది, నీకు బట్టలు కావాలని ఆశ ఉంటుంది, నీకు తిండి కావాలని ఆశ ఉంటుంది. ఈ ఆశలన్నీ నీకు ఉండయని చెప్తున్నాడు ఆయన. నువ్వు ఆకలి కొనవు, దప్పి కొనవు, దప్పిక కొనవు అంటే ఏదేదైతే నీకు కావాలనిపిస్తుందో, మంచి సోకు మీద నార్మల్ బట్టలు సరిపోవు మనకి, మంచి బట్టలు కావాలి, కాస్ట్లీ బట్టలు కావాలి, కాస్ట్లీ ఫుడ్ కావాలి, కాస్ట్లీ బిల్డింగ్ కావాలా, కాస్ట్లీ కార్లు కావాలా, కాస్ట్లీ వాహనాలు కావాలా, అవి నీ మైండ్లోకి రావంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవి మన మైండ్లోనికి రావంటున్నాడు ఆయన. అవి మీ మైండ్లోనికి రావు. మీరు ఆకలి కొనరు, దప్పి కొనరు. దప్పిక అంటే ఆశ. ఆకలి అనేది భుజించడం అనగా, ఇప్పుడు దప్పిక అంటేనేమో కోరుకునేది, ఆకలి అంటేనేమో భుజించేది. అంటే మనకు ఒక ఆకలి ఉన్నది. ఈ ఆకలితో ఏం చేస్తాం, మనం కోరుకున్నదాన్ని ఖచ్చితంగా తింటాం. ఇప్పుడు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది, అది దప్పిక. ఆకలి ఏంటిది, ఆ బిర్యానీని తినడం. అంటే దప్పిక ఉన్నది, ఆశ ఉన్నది, ఆశతోటి బిర్యానీ తిన్నాను నేను. అందుకే ఆయన ఏమన్నాడంటే, నీకు బిర్యానీ వద్దు, ఆ కోరిక వద్దు. వింటున్నారా? నీకు బిర్యానీ వద్దు, ఆ కోరిక వద్దు, రెండు వద్దు అంటున్నాడు ఆయన. ఎందుకు రెండు వద్దు అంటున్నాడు అంటే, నేను జీవాహారాన్ని, నేను నీ దగ్గర ఉంటే నీకు ఏది కావాలనో అది నేను ఇస్తా. కనుక నువ్వు ఆకలి కొనవు, నువ్వు దప్పి కొనవు, నేనే జీవాహారమును అని రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మూడవదిగా చూసినట్టు కనుకైతే 14వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయములో, 14వ వచనం కాదండి, 14వ అధ్యాయములో 6వ మాట ఏమంటున్నాడు ఇక్కడ, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆయన ఏమంటున్నాడు, ఆయననే వే, ఆయననే ట్రూత్, ఆయననే ఇంకొకటి లైఫ్, జీవం. నేనే జీవమును మార్గమును సత్యమును అంటున్నాడు. మరి ఇవి మనకు అర్థమవుతున్నాయా? చాలామందికి అర్థం కావడం లేదండి. బైబిల్ చదువుతున్నారు, బైబిల్ మాటలు వింటున్నారు, లోకం వైపు చూస్తాలకు అన్నీ మర్చిపోతున్నారు. లోకం వైపు చూస్తాలకు అన్నీ మర్చిపోయి, పరలోకం కూడా మర్చిపోయి, ఈ లోకంలో బతికితే చాలే, ఎప్పుడు చస్తే ఏంటి, మనం పరలోకం పోతామో పోమో మనకెట్లా గ్యారంటీ? అరే యేసయ్య గ్యారంటీ ఇస్తున్నాడు. నువ్వు యేసయ్యని నమ్మితే పరలోకం ఉన్నదని నమ్ముతావు, నరకం ఉన్నదని నమ్ముతావు. నువ్వు యేసయ్యని నమ్మకపోతే పరలోకం లేదు, నరకం లేదు, దయ్యం లేదు, యేసయ్య లేడు, ఏది లేదు. కనుక ఆయన ఏమంటాడంటే, ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నువ్వు నన్ను నమ్మితేనే పరలోకానికి వస్తావు. ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము అంటాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు తప్పకుండా ప్రభు దగ్గరికి అనగా పరలోకానికి చేరుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మూడవదిగా చూస్తూ ఉంటున్నాం. గమనించండి. మొదటిది ఏంటిది? నేనే ఏమంటాడు? ఐఎమ్ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్షవల్లిని. రెండవదిగా నేను బ్రెడ్, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అంటాడు, నేను జీవాహారాన్ని. తర్వాత మూడవదిగా నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు. నాలుగవది ఏమంటాడంటే, యోహాను సువార్త 8:18 అంటున్నాడు, నేనే లోకమునకు వెలుగును అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనే లోకానికి వెలుగును. వెలుగు అనగా జ్ఞానం. ఎవరైతే యేసయ్యని నమ్ముతారో వాళ్ళకి ఈ లోకపరమైన ఎలుగు కాదు, జ్ఞానం వస్తుంది, విజ్డమ్ వస్తుంది, పరలోక జ్ఞానం వస్తుంది. ఈ లోకానికి సంబంధించింది నాలెడ్జ్ అంటే తెలివి, పరలోకానికి సంబంధించింది విజ్డమ్ అనగా జ్ఞానం. అయితే యేసయ్యని నమ్ముకుంటే జ్ఞానం వస్తుంది, ఆ వెలుగు వస్తుంది. వెలుగు అనగా జ్ఞానం. అంటే యేసయ్యకు ఉన్నటువంటి జ్ఞానం
మనకు కలుగుతుంది అని ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది 4వది. 5వదిగా చూసినప్పుడు ఇంకొక మాట మనకేం కనిపిస్తుంది? యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో నేనే పునరుత్థానమును అంటున్నాడు ఆయన. ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ రిజరక్షన్ అంటున్నాడు. 11:25లో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, 11:25లో ఇక్కడ ఏం కనబడుతున్నది? అందుకు యేసు నేనే పునరుత్థానమును జీవమును, నేనే నాయందు విశ్వాసం ఉంచినను చనిపోయినను బ్రతుకును. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోవడం అంటే అర్థం ఏంటిది? ఇక్కడ చచ్చిపోయే విషయం గురించి మాట్లాడతలేదు ఆయన. ఆత్మీయంగా చచ్చిపోతాం మనం. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా చచ్చిపోతామో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే ఆత్మీయంగా నువ్వు చనిపోవు అంటున్నాడు ఆయన. నేను పునరుత్థానమును జీవమును, నేనే. పునరుత్థానం అనగా రిజరక్షన్. ఆ రిజరక్షన్ ఆయననే. తర్వాత జీవం, లైఫ్ కూడా ఆయననే. ఎప్పుడు చచ్చిపోయిన శవంలోనికి లేదా చచ్చిపోయినటువంటి శరీరంలోనికి ఆయన లైఫ్ ఇస్తే అది బతుకుతుంది. ఉదాహరణకు చెప్పాలంటే లాజర్ చనిపోయిండు లోకరీతిగా లాజర్ చనిపోతే లోకరీతిగా ఆయనను బతికించాడు, అంటే లోకంలో బతికాడు. అది ఒక ఎత్తు అయితే ఇంకొకటి ఏంటిదంటే చనిపోయిన వారి జీవితాల్లో ఆయన చాలామందికి మేలు చేశాడు. ఏంటిదంటే చనిపోయిన వారి జీవితాలు అనగా ఆత్మీయంగా చచ్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి, పిల్లలను మర్చిపోయి, దేశమును మర్చిపోయి, చుట్టుపక్కలను మర్చిపోయి, ఇష్టం వచ్చినట్టు జీవించడం, దొరికినోని దగ్గర దోసుకోవడం, దొరికినోని చంపడం. వీడేం చేసిండు? పునరుత్థానము జీవము నేనే అంటున్నాడు ఆయన. వీడు చచ్చిపోయి ఉన్నాడు, వీడు బతకలేడు కనుక చచ్చిపోయినోడు చచ్చిన కార్యాలు చేస్తూ ఉంటాడు. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా చేస్తారు కార్యాలు అంటే ఆత్మీయంగా చనిపోవడం, శారీరకంగా చనిపోవడం కాదు. ఆత్మీయంగా చచ్చిపోతే ఎదుటోడిని పొడిచి చంపినా వానికి రక్తం కాడితే మనకేం కాదు. అదే ఆత్మీయంగా మనము బతికుంటే మరి ఇట్లా పొడి చేసిండేం సంగతి అని మళ్ళీ మనకు వెంటనే జ్ఞాపకం వస్తుంది మనం చేసింది తప్పని. అది ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను పునరుత్థానమును జీవమును నేనే. మీకు అర్థమవుతుందా లేదా అని అడుగుతున్నాడు. అర్థమైతే వాక్యంలో జీవించండి, అర్థం కాకపోతే క్రిస్టియానిటీ నుండి బయటికి వెళ్ళిపోండి. క్రిస్టియానిటీలో అవసరం లేదు, క్రిస్టియన్స్ అని చెప్పుకొని జీవించని అవసరం లేదు, మనం యేసు ప్రభుని బ్లేమ్ చేయడం అవసరం లేదు. ఇష్టం లేకపోతే సైడ్ అయిపోవాలి, అంతేగాని యేసు ప్రభు నామానికి అపనింద తీసుకురావద్దు అని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉంటున్నాం. అది 5వదిగా చూస్తూ ఉంటున్నాం. ఇక 6వదిగా చూస్తే 10వ అధ్యాయంలో 11వ వచనం, 10వ అధ్యాయం 11వ వచనంలో ఇంకొక మాట మనం అక్కడ చూస్తున్నాం. 11వ వచనంలో ఏమన్నది? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు కదా ఆయన. నేను గొర్రెలకు మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. ఆ గొర్రెలు ఎవరు? మనమే, దేవుని బిడ్డలు. ఆయన మనకు మంచి కాపరి అని సెలవిస్తున్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి తొడేలు వచ్చి గొర్రెలను పట్టుకపోతుంది. మంచి కాపరి ఏం చేస్తాడు? తొడేళ్ళను చంపుతాడా లేకపోతే గొర్రెలను కాపాడి వాని పానం పోగొట్టుకుంటాడా? వాని పానం పోగొట్టుకుంటాడు. యేసయ్య మంచి కాపరి అంటే యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు, రక్తం గార్చాడు, వెల చెల్లించాడు, మనల్ని బ్రతికించాడు. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటిదంటే నేను మంచి కాపరిని, ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. గొర్రెలకు మంచి కాపరి తన ప్రాణం పెట్టును. ఆయన ప్రాణం పెడతాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. మరి నీకు అర్థమైందా? అర్థమైతే ఇప్పటికన్నా చక్కగా బతకడానికి నేర్చుకోవాలి. మనం ఇప్పుడైనా మన నోట కాపాడుకోవాలి, ఇప్పుడైనా మన చూపులు కాపాడుకోవాలి, ఇప్పుడైనా మన వినికిడి కాపాడుకోవాలి, మన ప్రవర్తన కాపాడుకోవాలా. ఇప్పుడైనా
మనం ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని మాట్లాడడానికి లేదు, కాళ్ళు ఉన్నది కదా అని పరిగెత్తడానికి లేదు, చేతులు ఉన్నాయి కదా అని ఎవరిని పడితే వాడిని కొట్టడానికి లేదు, ఇక మంచిగా మనసు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆలోచించడానికి లేదు అని యేసయ్య సెలవిస్తున్నాడు. నేను మంచి కాపరిని. మంచి కాపరి అంటే మంచి హృదయం కలిగినటువంటి వాడిని. ఆ మంచి హృదయం కలిగినటువంటి యేసయ్య ఏం చేస్తున్నాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. నిన్ను ఎవ్వరి కొరకు ప్రాణం పెట్టమని చెప్తలేడు ఆయన, కానీ నాలాగా నువ్వు జీవించమని చెప్తున్నాడు ఆయన. నేను సత్యం, మార్గం, జీవం. నీ లోపల కూడా సత్యం ఉండాలి, నీ లోపల మార్గం ఉండాలి, నీ లోపల జీవం ఉండాలి. ఉందా లేదా? ఉంటే అలాగా ఉండడానికి బ్రతకండి, లేకపోతే బ్రతకకండి, లోకంలో కలవండి అని చెప్తున్నాడు ఆయన. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక చివరిదిగా మనం చూసినట్టు కనుకైతే యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట మాట్లాడుతుంటాడు. ఏమన్నాడు? కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఐ యామ్ ద డోర్. గొర్రెలు పోయేటటువంటి మార్గము నేనే అంటున్నాడు ఆయన. ఆయననే డోర్ అంట, ఆయననే తలుపు. పరలోకానికి వెళ్ళాలంటే ఇరుకు మార్గం, విశాల మార్గం రెండు ఉన్నాయి. ఇరుకు మార్గంలో ఉన్నట్టు కనుకైతే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉన్నది. విశాల మార్గంలో కనుకుంటే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అందుకే నేనే ద్వారం అన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు అన్నాడు ఆయన. అంటే ఆయననే మార్గం, ఆయననే తలుపు అయినప్పుడు ఖచ్చితంగా మనము ఆయన దగ్గరికి వస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గేటు, ఆయననే ఇరుకు మార్గం. కనుక ఆ ఇరుకు మార్గంలో మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మనం ఇది అంతా ఇంతకుముందు చదివినటువంటి వాక్యమే అయినా కానీ ఒక్కసారి పునర్విమర్శ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. నీ మాట ఎట్లున్నది, నీ ప్రవర్తన ఎట్లున్నది, నీ బతుకు ఎట్లున్నది, నీ ఆరోగ్యం ఎట్లున్నది, నీ తిప్పలు ఎట్లున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆయన నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నాడు, నేనే జీవాహారం అంటున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవం అంటున్నాడు, నేనే ఈ లోకానికి వెలుగు అంటున్నాడు, నేనే పునరుత్థానమును, జీవమును అంటున్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు, నేనే మీకు ద్వారం పరలోకం వెళ్ళడానికి. మరి ఇవన్నీ మనలో ఉంటే పరలోకం వెళ్తారు. ఇన్ని దినాలు వాక్యం విన్నది ఒక ఎత్తు, ఈ వాక్యం విన్నది ఒక ఎత్తు. నువ్వు 30 సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకోవచ్చు, నువ్వు 50 సంవత్సరాలు నమ్ముకోవచ్చు, నువ్వు 10 సంవత్సరాలు నమ్ముకోవచ్చు, నువ్వు 5 సంవత్సరాల నుండి యేసు ప్రభువుని నమ్ముతున్నవేమో. నువ్వు ఎన్ని సంవత్సరాలు నమ్మినా ఈ 7 విషయాలు నీ జీవితంలో లేకపోతే నువ్వు ఖచ్చితంగా పరలోకం పోవు. నువ్వు క్రైస్తవుడు అని ఇక్కడ పేరు మాత్రమే ఉంటుంది నీకు. పరలోకం పోవు, నరకాగ్నిగుండంలో కాలి చచ్చిపోతావు. మరి పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఈ 7 విషయాలు ఆయన చెప్పినవి మనం మనసులో ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం మానవులు కనుక ఒకటేసారి మనకు రాదు కనుక మనం ప్రయత్నం చేయాలి. అలాగూ ప్రయత్నం చేసినట్టు కనుకైతే యేసయ్య మనలో ఉండి మనం నడిపిస్తాడు, మనల్ని జీవింపచేస్తాడు. ఆయన కలవరి శిలువలో చనిపోయిన దానికి మనకు ప్రతిఫలం దొరుకుతుంది. యేసయ్యకు ప్రతిఫలం ఏంటిది? యేసయ్య శిలువలో చనిపోయాడు, ప్రతిఫలం ఏంటిది? చనిపోయినందుకు ఆయనకు లాభం ఏమొచ్చింది అంటే, ఆయనకు లాభం రావడం ఏంటిదంటే మనం అందరం పరలోకం చేరితే ఆయనకు లాభం వచ్చినట్టు. మనమందరం నరకాగ్నిగుండంలో పడి చచ్చిపోతే ఆయన ప్రాణానికి విలువ లేనట్టు, ఆయన చేసిన కార్యానికి ఫలితము రాలేనట్టు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మనం జాగ్రత్తగా గమనించాలి. మనం ప్రభుతోటి ఈ 7 విషయాలలో ఉన్నట్టు కనుకైతే ఖచ్చితంగా మనం పరలోకానికి వారసులం అవుతాము, పరలోకంలో ఆయనతోటి ఉంటాం. లేకపోతే పరలోకానికి చేరం, నరకాగ్నిగుండానికి వెళ్తాం. అలా కాకుండా దేవుడు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళే విధంగా ఆయన సహాయం చేసి నడిపించునుగాక. విన్నటువంటి వాక్యము నూరంతలుగా విజయాన్ని దయచేసి నన్ను పరలోక వారసులుగా స్థిరపరిచి ఆయనతో పాటు మనని కుడి పార్శ్వంలో దాచుకొనుగాక. ఆమేన్.